సినిమా స్టార్టింగ్లో మద్యపానం హానికరం, ధూమపానం హానికరం, చేస్తే పోతారని చెప్పి సినిమా స్టార్టింగ్లో వేసి సినిమా మొత్తం మనది చూపిస్తుంటే చాలామంది నన్ను ఏమడతారు తెలుసా, అదేం ప్రభావితం చేయదంటారు. పిల్లలు కూడా ఈ మధ్య అన్ని సినిమాలకు వెళ్తున్నారా, వెళ్ళట్లేదా? అవునా? అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు 3 గంటలు మనం మనల్లో ఎవరిని ఊహించుకుంటున్నాం తెలుసా? ఆ రోల్ మీద ఎవరైతే యాక్టర్ ఉన్నారో మనమే యాక్టర్గా ఊహించుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? మీరు ఎంతమంది బాహుబలి ఆడదాని మీద చెయ్యేస్తే నరకాల్సింది వేలు కాదు తల అనగానే నిజమనా అంతమంది రియాక్ట్ అయ్యారవ్వలేదా? ఎందుకంటే ఆ మూమెంట్లో మనం యాక్టర్గా ఫీల్ అవుతుంటాం. అలా అదే యాక్టర్ మనల్ని ఊహించుకొని మనం యాక్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు సిగరెట్ తాగుతుంటే మనం కూడా తాగాలని, ఒక మందు తాగుతుంటే మనం కూడా తాగాలని, ఒక డ్రగ్ తీసుకుంటే మనం కూడా తీసుకోవాలని చాలా వరకు తెలియకుండా సబ్కాన్షియస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి మూవీస్ తీసే వాళ్ళందరినీ, ఎవరైతే సినిమా తీస్తున్నారో మీరు మాత్రం వీలైనంత వరకు స్మోకింగ్ లేకుండా హీరో క్రెడిబిలిటీ ఏంటో చూపించండి, ఆల్కహాల్ లేకుండా హీరో క్రెడిబిలిటీ ఏంటో చూపించండి. డ్రగ్ తీసుకోకుండా యాక్టర్తో పని మీరు ప్రజెంట్ చేయగలిగితే అది పిల్లల మీద చాలా పాజిటివ్ వైబ్ ఉంటుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్? దయచేసి ఇది తీసే నిర్మాతల దగ్గర నుంచి డైరెక్టర్స్ దాకా ప్రతి ఒక్క యాక్టర్ కూడా చెప్తున్నాను, ఇది తెలియకుండా పిల్లల మీద చాలా ప్రభావితం చేస్తుంది. అది మేము కౌన్సిలింగ్ హాల్లో మేము చూస్తున్నాం. ఇది మా మెసేజ్.